Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి లెట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 162 ఫైండ్ పీక్ ఎలిమెంట్ అన్నమాట. సో అసలు పీక్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఏ పీక్ ఎలిమెంట్ ఈజ్ an ఎలిమెంట్ దట్ ఈస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఇట్స్ నైబర్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు కదా, 0 నెక్స్ట్ ఇంటిజర్ ఇచ్చాడు. ఇందులో మనం ఏం చేయాలి, పీక్ ఎలిమెంట్ ఫైండ్ చేసి దాని యొక్క ఇండెక్స్ని మనం రిటర్న్ చేయాలి. ఇఫ్ ద అరే కంటైన్స్ మల్టిపుల్ పీక్స్ రిటర్న్ ద ఇండెక్స్ టు ఎనీ ఆఫ్ ది పీక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫస్ట్ అసలు పీక్ ఎలిమెంట్ అంటే అలా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, నైబరింగ్ ఎలిమెంట్స్ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ 3 చూడండి, 3 ముందు చిన్నగా ఉంది, 3 తర్వాత కూడా చిన్నగా ఉంది. సేమ్ అలాగే మనకి మల్టిపుల్ పీక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది. ఇలా మల్టిపుల్ పీక్స్ ఉన్నప్పుడు రిటర్న్ ద ఇండెక్స్ టు ఎనీ ఆఫ్ ది పీక్స్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేద్దాం, తర్వాత మీకు ఇది ఎలా చేస్తాం అనేది క్లారిటీ వస్తుంది. ఇందులో మనం మొత్తం అరౌండ్ 3 కండిషన్లు రాయాలి దీనికి. ఓకే, మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రాద్దాం అండ్ అలా నెక్స్ట్ ఆప్టిమల్ అయితే రాద్దాం. మనం ఇక్కడ రిటర్న్ చేసిన ఇండెక్స్, ఇక్కడ పీక్ ఎలిమెంట్ ఇక్కడ ఏం దొరికింది, 3 దొరికింది. 3 యొక్క ఇండెక్స్ ఎంత, ఇది 0, ఇది 1, ఇది సెకండ్ ఇండెక్స్లో పీక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇదిగో 2 రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ అయితే రాద్దాం. సింపుల్గా మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ నమ్స్ అనే ఒక ఇంటిజర్ అరే ఇచ్చాడు. సో n = ln ఆఫ్ నమ్స్ అని తీసుకుంటున్నా. మనం ఏం చేద్దాం అంటే కండిషన్స్ రాసుకుంటూ వెళ్దాం. n = 1, ఒకవేళ n = 1 అయిందనుకంటే ఒకటే ఎలిమెంట్ ఉందనుకో, మనం డైరెక్ట్ రిటర్న్ చేసేచ్చు. రిటర్న్ 0, మనకు కావాల్సిన ఇండెక్సే కదా, పీక్ ఎలిమెంట్ అది ఒకటి ఉంటుంది. సో రిటర్న్ 0 అంటాం. నమ్స్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ మనకి పీక్ వాల్యూ అనుకో, సింపుల్గా ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ 1, రిటర్న్ 0. ఇంకో కండిషన్, లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేద్దాం. ఇఫ్ నమ్స్ ఆఫ్ n-1 ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ n-2, రిటర్న్ n-1. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఇండెక్స్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకుని చేస్తున్నాం. ఓకేనా, సో ఈ 3 కండిషన్లు రాసాం. ఏం చేసాం ఇక్కడ, ఒకవేళ ఎలిమెంట్ ఈ నమ్స్ అరే అనేది ఒకే ఎలిమెంట్ ఉందనుకో దానికి ఇది రాసాం. ఒకవేళ ఫస్ట్ ఎలిమెంటే పీక్ ఎలిమెంట్ అనుకో దానికి కూడా ఇది రాసాం. అండ్ అలాగే లాస్ట్ ఎలిమెంట్ పీక్ అయితే ఇది రాసాం. ఇంకేముంది, మధ్యలో పాటు మిగిలిపోయింది. దానికోసం మనం ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రన్ అవ్వాలి, ఫ్రమ్ 1 to n-1. బికాజ్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ని అండ్ అలాగే లాస్ట్ ఎలిమెంట్ని కూడా వీటితో మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒకవేళ ఎక్కడ ట్రిగర్ అవ్వకపోతే ఇందులోకి వచ్చి మిగిలిన ఈ లోపల ఎలిమెంట్స్ని చెకింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఫర్ లూప్ లోపలికి వచ్చింది ఏం చేస్తాం, సింపుల్గా సేమ్ అవే కండిషన్స్. నమ్స్ ఆఫ్ ఇప్పుడు లోపల ఏం చేయాలి, మనం ఒక ఇఫ్ కండిషన్ రాయాలి. ఎందుకు రాయాలి, నేబరింగ్ అనమాట. అంటే లైక్ ముందున్న వాల్యూస్ తర్వాత ఉన్న వాల్యూస్ చెక్ చేయాలి. చూడు 3 ఉంది, 3 యొక్క ముందు వాల్యూ 3ని ముందుతో కంపేర్ చేయాలి, తర్వాత ఉన్న వాల్యూతో కూడా కంపేర్ చేయాలి. అవునా కదా, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, లోపల ఒక ఇఫ్ కండిషన్ రాసి నమ్స్ ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ i-1 అండ్ నమ్స్ ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ i+1. సో మొత్తం ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ చెక్ చేస్తున్నాం, ఇన్సైడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో నమ్స్ ఆఫ్ i అనేది దాని ముందు వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి అండ్ దాని తర్వాత వాల్యూ కన్నా కూడా ఎక్కువే ఉండాలన్నమాట. అటువంటి కేసెస్ మనం ఏం చేయొచ్చు, రిటర్న్ i. ఒకవేళ ఇక్కడ ఏది అవ్వలేదు, ఏది కూడా ట్రిగర్ అవ్వలేదు, అసలు ఆ పీక్ వాల్యూ లేదనుకో, అటువంటి ఏం చేస్తాం, సింపుల్గా రిటర్న్ -1. ఓకేనా, సో ఒకసారి రన్ చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా అయితే బ్రూట్ ఫోర్స్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు అండ్ స్టార్టింగ్లో పీక్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఎండింగ్లో పీక్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ అలా మనం రిటర్న్ అయితే చేస్తున్నాం. లేని పక్షంలో ఏం చేస్తున్నాం, మనం ఒక ఫర్ లూప్ రాసేసి నైబరింగ్ ఎలిమెంట్స్ని చెక్ చేసుకుని, అంటే ముందు వెనక ఉన్న వాల్యూ చెక్ చేసుకుని ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే దాని నెక్స్ట్ వాల్యూ మనం రన్ చేస్తున్నాం అనమాట. సబ్మిట్ కూడా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి బాగానే ఉంది, వెయిట్స్ 80% అంట, బట్ ఇంకా బెటర్గా రాయొచ్చు. మనం ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లేదు పెద్దగా, ఏమి స్పేస్ కాంప్లెక్సిటీ O(n) అండ్ అలాగే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఒక్కసారి రన్ చేస్తున్నాం, ఒకసారి మొత్తం చెక్ చేస్తున్నాం కాబట్టి O(n) అనమాట. ఓవరాల్గా మొత్తం ఏరియాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనం చెకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒక ఫర్ లూప్ రాసి. సో O(n) అనేది టైం కాంప్లెక్సిటీ, స్పేస్ ఏం వాడుకోవట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ O(1) అనమాట. ఇప్పుడు మనం దీనికి of login అంటే ఏంటి, బైనరీ సెర్చ్. సో మనం దీనికి బైనరీ సెర్చ్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడైతే ఇది రిమూవ్ చేస్తాను. యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, సింపుల్గా మనం ఒక O = 0, i = ln ఆఫ్ nums-1 ఇవన్నీ మనకు తెలిసినాయే. వైల్ లో ఈజ్ లెస్ దాన్ i. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చిన్న మోడిఫికేషన్, ఇక్కడ ఈక్వల్ టు తగ్గించాలన్నమాట ఈ క్వశ్చన్కి, ఎందుకంటే లేకపోతే ఎక్స్ట్రా వాల్యూస్ వస్తాయి. సో లోపలికి ఇంత ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా మిడ్ = బ్రాకెట్స్ ఓపెన్ చేసి లో ప్లస్ $2 చేస్తాం. మిడ్ వాల్యూ వచ్చింది. నమ్స్ ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ మిడ్+1. ఇటువంటిప్పుడు ఏం చేయాలి, లోని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే,
నమ్స్ ఆఫ్ మిడ్ అనేది దాని నెక్స్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉందనుకో లోని పక్కకు మూవ్ చేయాలన్నమాట. లోన్ ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడు, నమ్స్ ఆఫ్ మిడ్ అంటే అప్పుడు మిడ్ ఎంత ఉంది వాల్యూ, మిడ్ వాల్యూ ఎంత ఉంది, లో ప్లస్ హై. ఇదంతా హై అంటే ఎంత 4, 0 + 4 4, 4 డాల్మోట్ 2 చేస్తే వచ్చింది 2 వచ్చింది ఇండెక్స్. సో 0 1 2 నమ్స్ ఆఫ్ మిడ్ ఇక్కడ ఈ ఎలిమెంట్ వచ్చింది 3 అనేది వచ్చింది. మిడ్ ప్లస్ 1 అన్నాను, మిడ్ ప్లస్ 1 అంటే ఇంక ఇది వచ్చింది, కంపేర్ అయింది. ఇప్పుడు ఏమైంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోన్ ఏం చేస్తున్నాను, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అన్నా. ఒకవేళ ఇది అవ్వకపోతే ఏం చేయాలి, ఎల్స్లోకి వచ్చేసి ఐ ఈక్వల్ టు మిడ్, ఐని మిడ్ ఈక్వల్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అయినప్పుడు ఏమైంది, ఈ ఇండెక్స్ వచ్చిందనమాట 4 అనేది వచ్చింది. సో ఇక్కడ కండిషన్ బ్రేక్ అయిపోద్దిగా, ఎందుకంటే లెన్ ఆఫ్ నమ్స్ ఎంత 4 - 1 3. సో ఈ కండిషన్ బ్రేక్ అయింది. మనం డైరెక్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లోని మనం రిటర్న్ చేసేయచ్చు. ఇక్కడ రిటర్న్ లో అంటే చాలు మనకి. ఇలా ఒకవేళ ఈ ఎలిమెంట్స్ ఎక్కువైపోతే మనకి ఐటరేషన్స్ ఇంకొక 2-3 అవుతాయి. ఎప్పటివరకు, ఇది క్యాన్సిల్ అయ్యే వరకు. ఓకేనా, ఒకసారి రన్ చేస్తున్నాను, ఇది మళ్ళీ మీకు మొత్తం ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. చాలా చిన్న ఆన్సర్ కాకపోతే ఆప్టిమల్ వే అనమాట. ఇది సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది కూడా 100% వచ్చింది. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of log n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 అనమాట. ఎక్స్ట్రా స్పేస్ మనం ఏం వాడట్లేదు, జస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం అంతే. 2 కాదు 3 తీసుకుంటున్నాం. సో ఒకసారి మీకు ఇది ఏం చేస్తానంటే ఆన్లైన్ కంపేర్లో ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది ఎంత మొత్తం VS కోడ్లో కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ప్రింట్ చేసి మొత్తం కొంచెం యాడ్ చేశాను అనమాట. మనం ఏం చేస్తున్నాం, లో హై మిడ్ అండ్ నమ్స్ ఆఫ్ మిడ్ మనం ట్రాక్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది ట్రిగర్ అయింది అనుకో మూవింగ్ రైట్ అంటున్నాను, ఇది ట్రిగర్ అయితే మూవింగ్ లెఫ్ట్ అంటున్నాను. ఎందుకు, ఆల్రెడీ చెప్పాను మీకు వీడియోలో, ఇది రైట్ పార్ట్ కోసం. అంటే లోన్ ఏం చేస్తున్నాం, ముందు మూవ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే హైని మనం వెనక్కి తగ్గిస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు లాస్ట్లో ఎక్కడ దొరికింది, ఏ రిటర్న్ చేస్తున్నాం కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం. అండ్ ఇవే అనమాట మనకి టెస్ట్ కేసెస్, మనకి లైక్ లీడ్ కోడ్లో ఉన్నాయి కదా, సో అవే టెస్ట్ కేసెస్. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసు కదా, నన్ను చూసారు కదా, ఇది 2 టెస్ట్ కేసులు మొత్తం. సో 2 సార్లు వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఒకటి చెప్పిన తర్వాత మీకు ఇంకొకటి చెప్తాను. ఓకే, ఇది పట్టించుకోండి, ఇది నెక్స్ట్ అనమాట. ఇక్కడ చూడండి, దీని యొక్క పీక్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఫస్ట్ లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు 3. ఎందుకంటే లెన్ ఆఫ్ నమ్స్ -1 చేస్తాం కదా. సో లెన్ ఆఫ్ ఇది ఈ అరే అంటే ఏమొస్తుంది, 4 వస్తుంది. 4 - 1 3, హై ఈక్వల్ టు 3 అనమాట. మిడ్ ఈక్వల్ టు 1 ఎందుకు అయింది, 3 + 0 ఎంత 3ని డబుల్ 2 చేస్తే ఏమొస్తుంది, 1.5 వస్తుంది. డబుల్ మోడ్ చేస్తున్నాం కాబట్టి 0.5 ఎగిరిపోతుంది కాబట్టి మిడ్ ఈక్వల్ టు 1. అండ్ నమ్స్ ఆఫ్ మిడ్ అంటే ఎంత, నమ్స్ ఆఫ్ మిడ్ ఇక్కడ చూడండి, నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ 2 ఎందుకు వచ్చింది, మిడ్ అంటే ఎంత 1 ఇండెక్స్. సో 1 ఇండెక్స్లో ఏముంది వాల్యూ 2. సో నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏమైంది, ఈ కండిషన్ నమ్స్ ఆఫ్ మిడ్ ఇక్కడ 2 వచ్చింది, 2 పక్కన ఏముంది, ఇక్కడ మనకి 3 ఉంది. సో ఇది ట్రూ అయింది కాబట్టి మూవింగ్ రైట్ అన్నాం, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అన్నాం. ఇక్కడ చూడు, మూవింగ్ రైట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐటరేషన్లో లో ఏమవుతుంది, ఈ మిడ్ వాల్యూ లైక్ మిడ్ ప్లస్ 1 అన్నాం కదా. సో మిడ్ ఈక్వల్ టు 1 ఉంది, మిడ్ ప్లస్ 1 ఉన్నాం కదా, లో ఈక్వల్ టు. సో 1 + 1 ఎంత 2. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి లో ఈక్వల్ టు అయింది, హై ఏమో అలాగే ఉంది. ఇప్పుడు మిడ్ ఎంత ఉంది, 3 + 2 5, 5 ఆల్మోస్ట్ 2 చేస్తే 2.5లో 0.5 ఎగిరిపోద్ది, 2 వచ్చింది. మిడ్ ఈక్వల్ టు 2. సో నమ్స్ ఆఫ్ 2 అంటే ఎంత, 0 1 2. 2 ప్లేస్లో అంటే లైక్ 2 ఇండెక్సింగ్ ప్లేస్లో ఏముంది, 3 ఉంది. సో నమ్స్ ఆఫ్ మిడ్ అంటే 3 వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 3 వచ్చింది అంటే లైక్ ఇక్కడ 3 దొరికింది కదా. మనం కండిషనల్ రాసాం, దీని నెక్స్ట్ ఎలిమెంట్ దీనికన్నా పెద్దగా ఉండాలి, లేదు కదా. లేనప్పుడు ఏమవ్వాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఏమైంది, ఇక్కడ హై ఈక్వల్ టు మిడ్ అన్న, మిడ్ ఎంత ఉంది 2 ఉంది, హైని మిడ్కి ఈక్వల్ చేసాం. అండ్ మన ఈ యొక్క ఏమంటారు దీన్ని, ఈ పీక్ వాల్యూ యొక్క ఇండెక్స్ అనేది ఇక్కడ ఈ లోలో ఉంటుంది అనమాట. మనం లోలో అప్డేట్ చేసుకున్నాం కదా, సో లోలో ఉండిపోతుంది. అంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, లో అలాగే ఉండిపోద్ది, హై మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే ఇది ఫెయిల్ అయినప్పుడు హైని మాత్రమే చేంజ్ చేస్తుంది, లోన్ అలాగే ఉంచుతున్నాం. మన పీక్ వాల్యూ యొక్క ఇండెక్స్ అదే అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ రిటర్న్ లో అన్నాను. ఇక్కడ చూడండి, పీక్ వాల్యూ 4 ఇండెక్స్ 2 అండ్ వాల్యూ ఇస్ 3, రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు, ఎంత పెద్దగా ఉంది కదా. సో ఇది ఏమైంది, ఒక ఎక్స్ట్రాగా ఒక లూప్ అయితే అయిందనమాట. మామూలుగా మనం ఓపెన్లో చేస్తే ఏమవుతుంది, ఇది ప్రతిదీ ఒక్కొక్కసారి చెక్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, జస్ట్ 3 ఇటరేషన్స్లో ఇంత పెద్ద అరే అనేది సాల్వ్ అయిపోయింది. ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ చూడండి, లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు దీని లెంత్ ఎంత 7, 7 - 1 ఈక్వల్ టు 6. రన్ ఆఫ్ నమ్స్ -1 కదా మనం చేసేది. సో హై ఈక్వల్ టు 6. మిడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0 + 6 డబుల్ మోడ్ 2 చేస్తే ఏమొస్తుంది, 3 వచ్చింది. సో మిడ్ 3. ఈ 3 అనే ఇండెక్స్ దగ్గర నమ్స్ అరేలో ఏ వాల్యూ ఉంది, 0 1 2 3. 3 దగ్గర 3 ఉంది కాబట్టి నమ్స్ మిడ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకే, అండ్ దీని పక్క ఎలిమెంట్తో కంపేర్ చేసాం. సో ఫస్ట్ మనం ఒక ఇఫ్ కండిషన్ రాసాం, ఒక ఎల్స్ రాసాం కదా. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది,
అంతే కదా. ఇది నమ్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 అంటే 5 వచ్చింది, లెస్ దాన్ ఉంది కాబట్టి ఇది ట్రూ అయింది. కాబట్టి మూవింగ్ రైట్ అన్నాం. లోని మిడ్ ప్లస్ 1 చేస్తాం. మిడ్ ఎంత 3 ప్లస్ 1 ఎంత 4. సో నెక్స్ట్ ఇటరేషన్కి లో ఈక్వల్ టు 4 అయింది. ఓకే, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 6లోనే ఉంటుంది. 6 ప్లస్ 4 ఎంత 10 డబుల్ మోడ్ 2 చేస్తే వచ్చింది 5. సో మిడ్ ఈక్వల్ టు 5 క్యాలిక్యులేట్ అయింది. నమ్స్ ఆఫ్ 5 అంటే ఏ వాల్యూ వచ్చింది 0 1 2 3 4 5 అంటే దాని వాల్యూ 6 అనమాట. ఇంక దీని 6 అనేది ఉంది 5th పొజిషన్లో. చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తున్నాం, ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 అన్నాం. నమ్స్ ఆఫ్ మిడ్ ఎంత 6 వచ్చింది కదా. సో దీంతో కంపేర్ చేసాం, మిడ్ ప్లస్ 1తో కంపేర్ చేసాం. ఏమైంది, రాంగ్ అయింది. సో అందుకే మూవింగ్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ ఏం చేసాం, మిడ్ మైనస్ 1 అంటే లైక్ మిడ్ మైనస్ 1 అంటే ఇక్కడ ఏం చేసాం, సింపుల్గా హై ఈక్వల్ టు మిడ్ అన్నాం కదా. సో అందుకని చెప్పి ఏమైంది, మిడ్ ఎంత ఉంది ఇక్కడ మనకి ఇటరేషన్లో 5 ఉంది. అండ్ మూవింగ్ లెఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి హై ఈక్వల్ టు 5 అయిపోద్ది అనమాట. లో ఈక్వల్ టు 4, హై ఈక్వల్ టు 5. 5 4 9, 5 డబుల్ మోడ్ 2 చేస్తే అదే 5 ప్లస్ 4 9 డబుల్ మోడ్ 2 చేస్తే ఏమైంది 4.5 వచ్చింది. 0.5 ఎగిరిపోద్ది కాబట్టి ఫ్లోర్ డివిజన్లో 4, మిడ్ ఈక్వల్ టు 4. 4th పొజిషన్లో ఏముంది, వాల్యూ 5 ఉంది. సో నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 5. మూవింగ్ రైట్ వచ్చింది, ట్రిగర్ అయింది. ఎందుకు మూవింగ్ రైట్ వచ్చింది, బికాస్ 5 ఈజ్ లెస్ దాన్ 6 కాబట్టి మూవింగ్ రైట్ వచ్చింది. తర్వాత ఏం చేసాం, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అన్నాం. మిడ్ ఎంత ఉంది 4 ప్లస్ 1 చేస్తే ఏమవుతుంది 5. మనకు 5 అన్న వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది 0 1 2 3 5. ఓకే, అదే హై వాల్యూ 6 కదా ఇక్కడ ఇందులో దొరికింది. సో సింపుల్గా మనకి ఎక్కడ దొరికింది, ఈ ఇండెక్స్ అనేది 5 దగ్గర ఉంది. లో ఎక్కడ ఉంది 5. సింపుల్గా మనం ఏం చేస్తుందండి, రిటర్న్ చేస్తున్నాం. పీక్ వాల్యూ 400, ఇండెక్స్ 5 అన్నాం. మామూలుగా ఓఎఫ్ఎన్లో చేస్తే ప్రతిసారి మనం లూప్ అయితే చెక్ చేయాలి. ఇందులో చూడండి, జస్ట్ సింపుల్గా మనకి 3 ఇటరేషన్స్లో మనకి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఐ హోప్ మీకు ఇలా విఎస్ కోడ్లో అదే లైక్ ఎలాంటి ఆల్గోరిథమ్స్ కానీ లేదంటే ఈ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ కానీ ఎలా ప్రింట్ చేస్తే అర్థమవుతుందో లేకపోతే మామూలుగా చెప్పేస్తే అర్థమవుతుందో కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే నాకు ఎందుకు ఇదే కొంచెం మీకు అంటే లైక్ ట్రాక్ చేయడానికి ఏమవుతుంది ఏంటనేది కొంచెం క్లియర్గా చూడడానికి బాగుంటుంది అని అనుకుంటున్నా. సో మీరు అనుకున్న కింద కామెంట్ చేయండి, నాకు చెప్పండి. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నా. ఎక్కడ నుంచి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఒకసారి వీడియో కూడా చెక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ కూడా. అయినా సరే అర్థం కాకపోతే అప్పుడు కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి మేము ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.